నష్టపోతారు తప్ప పార్టీలు ఎక్కడ నష్టపోయేటటువంటి పరిస్థితి లేదు. అవన్నీ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా, నాట్ ఓన్లీ మీ పార్టీనో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో కాదు. వస్తాను సార్ మీ దగ్గరికి. శంకర్ కృష్ణవేణి గారు గుడ్ మార్నింగ్. సో ఓవరాల్గా చిన్నపరెడ్డి గారు చెప్పారు, మరి మీరు ఏమీ చేయలేదు, మీరు ఏదో కోట్లు వేసేసి కూర్చొని పెట్టేశారు, పైన అదాని అంబానీలు కనీసం చూసినటువంటి పరిస్థితి కూడా లేదు అన్నట్టు వారు మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. సరే, నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడుతుంది ఎవరైనా సరే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. సో అలా కాకుండా విమర్శలతోటి లేకపోతే ఉన్నవి లేని ఉన్నట్టు చూపించడం వల్ల నష్టపోయేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, అది అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా. సో ఏమంటారు మీరు? సార్ రాజు గారు, మీకు అలాగే ప్రైమ్ లైన్ వీక్షకులకి ప్యానెల్ లో ఉన్నటువంటి ఇతర సోదరులు కూడా నమస్కారం అండి, గుడ్ మార్నింగ్. సార్, వాళ్ళు విమర్శలు చేయడం అనేది ఎప్పుడు చూస్తూ ఉన్నాం. వైసీపీ వాళ్ళ నాలెడ్జ్ ఎక్కడ ఆగిపోయింది, ఇవాళ కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ తో ఎలా ముందుకు వెళ్తుంది అన్నది కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. వీళ్ళు విమర్శలు చేసే ముందు ఒకటి వీళ్ళు క్వశ్చన్ వేసుకోవాలి సార్. ఆ రోజు గత ప్రభుత్వంలో వైజాగ్ లో జరిగినటువంటి ఈ ఐటీ సమ్మిట్ కి సంబంధించినంత వరకు పెట్టుబడులు వస్తున్నాయి, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు వస్తున్నారు అన్నప్పుడు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఏపీ డిప్యూటీ సీఎం గారు ఒక్క విమర్శ చేయొద్దని మా కేడర్ కి దిశానిర్దేశం చేశారు. అలాగే ఆ సబ్మిట్ అయ్యే వరకు కూడా ఒక విమర్శ ఆయన చేయలేదు సార్, ఒక ట్వీట్ చేయలేదు. ఒక విమర్శ అయిన తర్వాత కూడా సబ్మిట్ అయిన తర్వాత కూడా ఒక విమర్శ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చేయలేదు. ఎందుకంటే గత ప్రభుత్వం అయినా సరే ఏపీకి పెట్టుబడులు వస్తున్నాయి, పెట్టుబడి వెల్లువలు వస్తున్నాయి, అది ఆ పెట్టుబడులు రావడం వల్ల పెద్ద పెద్ద కంపెనీలు పారిశ్రామికవేత్తలు ఇక్కడ ఎంఓయూలు చేసుకోవడం వల్ల వాళ్ళు వచ్చి అభివృద్ధి దిశగా యువతను తీసుకెళ్లడం కానీ ఇక్కడ నిరుద్యోగ సమస్యని పరిష్కరించడం కానీ జరుగుతుందని ఆ రోజు రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించి ఒక్క మాట విమర్శ చేయలేదు సార్. కానీ ఆ సమ్మిట్ లో జరిగింది హైపాక్ టీమ్, అంటే అదానీల గురించో అంబానీల గురించో డెమోకి నలుగురిని పెట్టేసినంత మాత్రాన మిగతా వాళ్ళని ఎవరిని తీసుకొచ్చారు ఆ రోజు? జగన్మోహన్ రెడ్డి గారు పారిశ్రామికవేత్తలను తీసుకొని వచ్చారా, ఇండస్ట్రియలిస్టులను తీసుకొని వచ్చారా, ఎవరిని తీసుకొని వచ్చారు? ఆ రోజు ఐపాక్ టీమ్ కి షూట్ లో బూట్లు వేసి కూర్చోబెట్టి వాళ్ళతో ఎంఓయూలను చేసుకుని ప్రజలను మోసం చేసినటువంటి పరిస్థితి ఆ రోజు అనేక మీడియా ఛానల్లో చూసాము, సోషల్ మీడియాలో చూసాము. అదంతా కూడా అబద్ధం అని చెప్తూ ఉన్నారు చిన్నపరెడ్డి గారు. ఈరోజు ఎవరిని మోసం చేస్తారండి? మీరంటే ఒక వడ్డించినటువంటి కథనాన్ని మీరు ప్రచారం చేస్తారు తప్ప ఈరోజు నిజంగా అంటే వీళ్ళు గూగుల్ సంస్థని గోడౌన్ తో పోలిస్తారు, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ అనే దాన్ని ఐస్ క్రీమ్ పార్లర్ తో పోలుస్తారు సార్. అంటే వీళ్ళ వ్యవస్థ ఎక్కడంటే ఇంటికి సంక్షేమ పథకాలలో ఓన్లీ వాలంటీర్ వ్యవస్థ దగ్గర మాత్రమే వీళ్ళ బ్రెయిన్ ఆగిపోయింది. ఇంత ఐటీ రంగంలో ఇంత బ్రెయిన్ జగన్మోహన్ రెడ్డి గారికి లేదు కాబట్టి దాన్ని కప్పుపుచ్చుకునే విధంగా ఇవాళ వస్తున్నటువంటి కంపెనీలకు కూడా చాలా కంపెనీలు అన్ని కూడా మేము ఎంఓయూ చేసుకున్నవే, ఆ సంస్థలన్నీ మేము తెచ్చినవే అని చెప్తే నమ్మడానికి నిరాక్షరైనటువంటి వ్యక్తులు, చదువుకోలేనటువంటి వ్యక్తులు అది నమ్మే విధానం ఉంటుంది తప్ప ఎడ్యుకేటెడ్ గా ఉన్నటువంటి వ్యక్తులు కానీ చాలా మంది ఒక రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టినటువంటి వ్యక్తులు కానీ ఎక్కడా కూడా నమ్మేటువంటి పరిస్థితి ఉంటుంది. అబద్ధాలు మీ వరకు చెల్లుతాయి తప్ప ప్రజల్లోకి తీసుకువెళ్ళేటప్పుడు కూడా మీరు అబాస పాలవుతున్నారు తప్ప ఇలాంటి అసత్య ప్రచారాలు కూడా వైసీపీ వాళ్ళు మానుకుంటే కొంచెం హుందాస్థానమైనా సరే ఒక రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా ప్రజలు కొంతమంది గుర్తుపెట్టుకొని గౌరవిస్తూ ఉంటారు. ఆ గౌరవాన్ని కూడా పోగొట్టుకునేటువంటి పరిస్థితికి వైసీపీ దిగజారకుండా ఉంటే బాగుంటదని మాత్రం మా రిక్వెస్ట్ సార్. ఇంకో విషయం ఏంటంటే ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి ఆయన గ్రౌండ్ వర్క్ సార్, ఆయన చేసినటువంటి గ్రౌండ్ వర్క్ ఫలితమే ఈ రోజు పెట్టుబడులు ఏపీలోకి రావడం కావచ్చు. అలాగే ఒక నమ్మకం, పెట్టుబడులు అంటే ఒక నమ్మకం, ఆ నమ్మకాన్ని పారిశ్రామికవేత్తల్లో కలిగించారు కాబట్టి ఈ రోజు అనేక కంపెనీలు మన రాష్ట్రానికి రావడం కావచ్చు. మన రాష్ట్రానికి వస్తున్నటువంటి ఈ పెట్టుబడి వెల్లువలను చూసి మాత్రం ఇతర రాష్ట్రాలు కూడా అసూయపడే విధంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ తయారవుతుంది. ఇతర రాష్ట్రాలు చూసారు చచ్చిపోతున్నారు ఎక్కడికక్కడ. ఎందుకంటే ఈ వస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కాంక్షించి ఒకే చోట పెట్టుబడులు పెట్టకుండా 3 చోట్ల కూడా ఎలా పెట్టుబడులు పెడుతున్నారు అన్నది కూడా అక్కడ ఉన్నటువంటి యువతకు కూడా ఏ రకంగా రేపొద్దున నిరుద్యోగ సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే
మన రాష్ట్రంలో లేనటువంటి కొన్ని డేటా బేసిక్ సెంటర్లు కావచ్చు, మనకి ఏఐకి సంబంధించి కావచ్చు, క్యాంటన్ వ్యాలీ కావచ్చు, ఇవన్నీ కూడా మన రాష్ట్రంలో ఉండడం వల్ల ఇతర రాష్ట్రాలకి ఇదివరకు యువత గత 5 సంవత్సరాల్లో కూడా యువత అందరూ కూడా పక్క రాష్ట్రాలకు పోయి చదువుకున్నటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు ఏపీలోనే ఇలాంటి సంస్థలు రావడం వల్ల ఏపీలోనే ఇక్కడ చదువుకుని పిల్లలు స్థిరపడేటువంటి అవకాశాలు ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా స్టూడెంట్స్ మన రాష్ట్రానికి వచ్చి చదువుకుని ఇలాంటి సంస్థలు రావడం వల్ల దీని మీద ఒక రీసెర్చ్ సెంటర్ గా కానీ ఇవన్నీ కూడా భవిష్యత్తు తరాలకైతే మాత్రం ఒక బంగారు బాటలు వేయడానికి మాత్రం కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది సార్. కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మారు కాబట్టే ఈ రోజు ఈ పెట్టుబడులను కూడా ఆహ్వానించడంలో కానీ ప్రజల నమ్మకాన్ని కూడా నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే మాత్రం కూటమి ప్రభుత్వం మీద అలాగే సంస్థల మీద కూడా ఆధారపడి ఉందని మాత్రం చెప్పగలను. ఓకే, టైం అవుతుంది మేడం. కార్తీక్ గారు, నాకు ఒక 1 minute క్లోజ్ చేయండి. సబ్జెక్ట్ ఏంటంటే ఈరోజు 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్లలో ఇస్తామని చెప్పేసి నారా లోకేష్ గారు ప్రకటించారు, బాగానే ఉంది. అయితే 75% రిజర్వేషన్లు ఈ ప్రైవేటు ఉద్యోగాలు